అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. కానీ విషయం ఏంటంటే ఈ వీడియో యొక్క అర్థము, ఈ వీడియో ఎయిర్పోర్టులో మార్పులు చేర్పులు చేశారని చెప్పి తెలిసి ఎయిర్పోర్ట్ చూస్తామని వెళ్ళాము. అక్కడ వెళ్ళి చూస్తే చాలానైతే మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. ఒకప్పుడు నేను 2 ఎయిర్పోర్టు వీడియోలు పెట్టాను. కానీ ఆ వీడియోలకు మళ్ళీ నేను వెళ్ళి చూస్తే పూర్తిగా తేడాగా ఉంది. మొత్తం మార్పులు చేర్పులు బాగా జరిగినాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళిన వాళ్ళైతే మళ్ళీ ఈసారి వెళ్తే తప్పకుండా ఎయిర్పోర్ట్ను పరిశీలన చేయండి. అది పూర్తిగా మొత్తం మారిపోయి ఉన్నది. మరి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో చూస్తూ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే అప్పటికి ఇప్పటికి ఎంత మారిందో కూడా కామెంట్లో తెలియచేయండి. మరి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్పోర్టు మేము చలికాలంలో వెళ్ళాము. అప్పుడు చాలా చాలా డెకరేషన్ ఉండే. అప్పుడు ఎందుకంటే ఫెస్టివల్స్ ఉండే కదా, దసరా ఉండే, దీపావళి ఉండే, మళ్ళా పోతే ఇక క్రిస్టమస్ ఉండే, న్యూ ఇయర్, జనవరి ఇవన్నీ ఉండే కదా. అందుకు తగినట్టుగా ఎయిర్పోర్ట్లో అలంకరణలు అన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ మార్పులు చేర్పులు ఏమున్నాయో చూద్దామని వెళ్తే అవైతే ఇప్పుడైతే ఏమి కూడా లేవు. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఇక్కడ పైన ఉన్న ఈ డైరెక్ట్ లోపలికి డైరెక్ట్ లాన్లోకి వెళ్ళేటందుకు ఇక్కడ ఏమంటారు, ఇది వెరిఫికేషన్, బ్యాగులు గీగులు చెక్ చేసుకుంటా లోపలికి వెళ్ళే ప్రదేశంని చూపిస్తున్నాను చూడండి. ఇది బ్యాగులు చెక్ చేసే ప్లేసు. ఇక్కడ నుంచే ఎవరైనా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళే వాళ్ళు అందరు కూడా ఇలా దారింబడే వెళ్తారన్నమాట. ఇక వీళ్ళందరూ వాళ్ళని సెండ్ అప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా వాళ్ళైతేనేమో సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, ఇక్కడ వీడియో తీయడము మంచిది కాదు, తీయకూడదు, మేము నిషేధించాము, వీడియో నిషేధించిన ప్లేస్ ఇది, కాబట్టి మీరు వీడియోలు తీయడం కుదరదని చెప్పేసి చెప్తున్నారు. అదే సమయంలో ఇక మేము ఎయిర్పోర్ట్లోనైతే మొత్తం నిశ్చింతగా మొత్తం పరిశీలన చేశాము. ఏడు చూసినా కూడా ఒకప్పటి ఎయిర్పోర్ట్ లాగా లేదు, మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ లా చేశారు. ఆ డెకరేషన్ అన్ని తీసేశారు. ఇకపోతే ఎస్కవేటర్ దగ్గర గ్లాసులు కూడా అమర్చారు. ఎందుకంటే ఈ చూసే వాళ్ళు పక్కల పొంటి ఎవరైనా ఉంటే అందులోకి పడిపోకుండా ఉండేందుకు గాను చాలా జాగ్రత్తగా వాటిని గ్లాస్ అయితే అమర్చారు. ఫ్రెండ్స్, మరి ఇక మేమైతే చూస్తున్నాము. ఇగో ఇక్కడ నుండి ఈడ కూర్చున్నారు చూడండి, వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఎవరు అంటే, ఒకరు కట్టప్ప, ఒకరేమో జూనియర్ కట్టప్ప, మళ్ళీ ఇంకొకరేమో సూపర్ స్టార్ రజనీకాంత్. వీళ్ళైతే ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది మాతో పాటుగా. మేమంతా కార్లో వచ్చినాం కదా, అందుకనే నేను వాళ్ళ పక్కన కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను. వాళ్ళు వీడియో తీస్తుంటే చూసి నవ్వుతున్నారు. బాబాయ్ ఎట్లయినా కూడా ఈ వీడియోను యూట్యూబ్ లో పెడతాడు అని చెప్పేసి తెలిసి వాళ్ళు నవ్వుతున్నారు సరదాగా. పిల్లలైతే చాలా సరదాగా సంతోషంగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఎయిర్పోర్ట్ చూసి. వాళ్ళైతే ఎప్పటికీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఇది మామూలే. కానీ మనం ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళం కాబట్టి మనకు మాత్రం కొంత విచిత్రంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా ఎయిర్పోర్టును ఒకసారి చూసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూసినట్లయితే పూర్తిగా మార్పులు చేర్పులు అయితే చేయబడి ఉంది. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ నిజంగా చాలా అందంగా ఉంది, చాలా చాలా గొప్పగా ఉంది. ఇంత గొప్ప ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ లో, అది మన తెలంగాణలో ఉండదు. నిజంగా మనకు ఎంతో సంతోషం. ఫ్రెండ్స్, ఇక వీళ్ళైతే నన్ను చూసినప్పుడల్లా నేను వీడియో తీస్తుంటే వాళ్ళకి ఇయ్యకలేని సంతోషం. ఒక రకంగా చెప్పాలంటే మా బాబాయ్ ఈ వీడియోను యూట్యూబ్ లో పెడతాడో ఏమో అని చెప్పేసి సంకోచంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇగో ఇదంతా అవుట్లుక్. ఫ్రెండ్స్, ఇగో వచ్చిన వాళ్ళు కూర్చునడానికి ఇదంతా. ఇగో ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చినాం ఫ్రెండ్స్, పైనుండి కిందికి వచ్చినాం. ఇక్కడైతే లైటింగ్లతోని అక్కడ చూడండి ప్లేన్స్ మొత్తం ఫౌంటైన్స్ ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఇది అయితే చాలా చూడడానికి ఆనందంగా అలంకరణగా ఉంటుంది.
ఇక మరి ఎంత అందమైన ఎయిర్పోర్ట్, అసలు ఇంత డెకరేషన్ ఇలా చేస్తారని అయితే మేము అనుకోలేదు. ఎక్కడో సినిమా థియేటర్లలో ఎక్కడో అలా అలా ఇలాంటి డెకరేషన్లు మాత్రము పాటల సన్నివేశం అప్పుడు మాత్రమే డెకరేటివ్ స్టూడియోలలో మాత్రమే చూస్తాము. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా చాలా బ్రహ్మాండమైన అదిరిపోయే డెకరేషన్లు ఫ్రెండ్స్. ఇక ఇవన్నీ అయితే పక్కపొంటి ఉన్నాయన్నీ. మొత్తం ఇవైతే షాపింగ్ మాల్స్ ఫ్రెండ్స్. ఇవి మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనము గతంలో మేము చెన్నై ఎయిర్పోర్ట్ చూపించాము, హైదరాబాద్ చూపించాము, బెంగళూరు చూపించాము. కానీ మళ్ళా ఇప్పుడు ఎయిర్పోర్ట్ హైదరాబాద్నే చూపించడానికి కారణం ఏంటంటే చాలా తేడాలుగా మార్పులు చేర్పులు చేశారని చెప్పి తెలిసి మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి మీరు కూడా చూడండి ఇది ఎలా ఉంది ఎయిర్పోర్ట్, ఎంత బాగుంది అనేది మీరు కూడా పరిశీలన చేయండి. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను చూపించింది పై భాగము మొత్తానికే ఫైర్ స్టేర్. ఇక మళ్ళీ మేము పైనుండి దిగో ఫ్రెండ్స్, మేము లిఫ్ట్ ద్వారా కిందికి అయితే దిగుతున్నాము. ఎందుకంటే ఇక ఎక్కువ వీడియో చేస్తే కూడా అందరికి బోర్ ఉంటుంది కాబట్టి. అగో ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. మేమైతే నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఇక మళ్ళీ లిఫ్ట్ ద్వారా బయటకు వచ్చేసాము కిందికి. ఇక మొత్తానికి ఎంట్రెన్స్ బయటికి వెళ్ళడానికి ఇక మేము బయట వస్తున్నాము ఫ్రెండ్స్. అదిగో మేమైతే బయట వస్తున్నాము. మరి మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కు వెళ్ళారా? వెళ్తే మరి కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూడడానికి ఒక కళ్ళు రెండు కళ్ళు సరిపోవు. కాబట్టి మీరు కూడా చాలా వరకు మీరు మీ ఫ్రెండ్స్ తీసుకొని ఎక్స్కర్షన్ టూర్ లాంటిది ఏమైనా చేస్తే ఒకసారి ఎయిర్పోర్ట్ కూడా ఒక ట్రిప్ వేయండి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ రెస్టారెంట్లు, బయట హోటల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇవన్నిటిని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఆనందం, ఎంతో మంత్రముగ్ధంగా ఉన్నది ఫ్రెండ్స్ ఈ ఎయిర్పోర్ట్. మరి మేము కూడా ఎయిర్పోర్ట్ అయితే మార్పు చేర్పు చేసిన ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను చూసి ఇదిగో ఫ్రెండ్స్ బయటికి వస్తున్నాము. బయటకు వచ్చేసి మేము పార్కింగ్ లో పెట్టిన కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇగో ఇదంతా పార్కింగ్ ఫ్రెండ్స్. అదో మా సూపర్ స్టార్ రజనీకాంత్ కట్టప్ప పోతున్నారు. వాళ్ళు ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నారు. ఇక మేము కూడా కార్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇగో బయటికి వచ్చేసాము. ఇగో ఇక్కడ నుంచి వెళ్ళి ఇదంతా పార్కింగ్. ఈ పార్కింగ్ అనేది ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉంటుందో, ఇందులో ఎన్ని వేల కార్లు ఉన్నాయో అసలు లెక్క పెట్టడానికి మనకు లెక్కే తెలియకుండా ఉంది ఫ్రెండ్స్. అదిగో చూడండి అవన్నీ కార్లు పార్కింగ్. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి మేము ఇంకా ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. మా కార్ యొక్క పార్కింగ్ అయితే మేము అక్కడ బయట పెట్టాము. వెళ్తుంది కదా అదే కార్ లో మేము వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా చూడండి.